ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భునత్తు సహవీర్యం కరావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాంకరం లోకశంకరం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వందే హరి ఓం ఈశ్వరో గురుస్మృతిర్భేద విభాగినయం కరుణాలయం దక్షిణామూర్తయే లోకశంకరం. హరి ఓం శంకర శ్రీ గురుభ్యో కేశవం బాదరాయణే యోత్రభాషితం వందే భగవంతో పునః పునః ఈశ్వరం గురురామం మేతి కేవలం భేద విభాగినే దక్షిణామూర్తయే నమః. ఏకం నిత్యం విమలమచలం తద్వదే సాక్షిభూతనిరాశనం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. మనము బ్రహ్మసూత్ర భాష్యము మనము ఆనందమయాధికరణము దానిలో మనము చేసి ఈ యొక్క చివరికి వచ్చింది సమాప్తి కూడా. 14వ ఈక్షాధికరణం. ఈక్షాధికరణంలో చూచుట 13వ సూత్రానికి వచ్చాం. లేక తెలుసుకొనుట అనే అర్థంలో చూడటము తెలుసుకోవడము. ఈ 13వ సూత్రం లేక సాక్షి దృష్టి. దానికి ముందు అభ్యాసంతో వచ్చింది సాక్షి యొక్క ఆనందమయ చూపే 12వ సూత్రం. ఆయన కోరికే సృష్టి. తర్వాత 13వ సూత్రము ఆయన కోరడమే సృష్టి. ప్రతి దానిలో సంకల్పం ఉంటాం. ఇది చేతన ప్రాచుర్యాత్ సంకల్పమే సృష్టి అనమాట. అది ఇప్పుడు మనం కూడా మామూలుగా మనకి ఏదైతే మన భావాలు శబ్దాత్ మన లేకపోతే మన చేత వికార శబ్దాత్ వికార శబ్దం ఉండటం వల్ల సొంత సంకల్పం రావాలంటే ఇది చేత వివేక జ్ఞానం సొంత సంకల్పం. వికార శబ్దము సంసారాలకు సొంత సంకల్పాలు రావు. వచ్చింది అధ్యసించుకుంటుంటారు. వికారాలన్నీ అధ్యసించుకుంటారు. ఇప్పుడు సొంత సంకల్పం చెందినది కాదు. సొంత సంకల్పమయ ఒక మేధావి ఆనందమయము వికార శబ్దానికి చెందినది కాదు. పూర్తిగా ఆనందమయమే తెలిసిన వాడు అనుకోండి. సొంత సంకల్పాలు ఉంటాయి కనుక వికార శబ్దం ఏమీ అడగడం. అది ప్రాచుర్యమే ఆనందమయ మేధావులు చేస్తారు. ఒక పని చేయాలి. ప్రాచుర్య ప్రణాళిక చేసుకోవాలి. చెలికం ఒక పనికి ఎక్కువ అర్థం అంటే ప్రియాలు ఎక్కువ చాలా విషయాలన్నీ అవగాహన చేసుకున్నది చెప్పి ఉన్నది. అందుకని పాణిని మహర్షి వికారార్థమైతే అన్నమయాదులన్నీ వికారం అనుకోవచ్చు. జ్ఞానం కలిగించుకో అన్నమయాదులు దాటి సూక్ష్మం అయిపోయింది కాబట్టి ప్రాచుర్యాలు ఏం చేస్తారు? వికారం అవయవాలు చేసేస్తారు. ఆ జ్ఞానం అవయవాలు అవన్నీ ఇతరులన్నీ ఆలోచన చేసుకో భావములే. సొంతంగా వీళ్ళు విచారాలు చేయాలంటే సొంత సంకల్పాలు. అందుకని భావాలు ఇతరులవి ఆనంద భావాలు ఆరోపణ చేసుకోవటం బట్టి వికారంలో అనువులు ఉండాలి. అది ఆనందమయ కోశంలో జరిగే పని. మీరు ఏం చేయలేదు దాన్ని. మీ ఆనందమయ కోశం ఉంది. అదంతా మీకు ఏదైతే అవసరం ఆశ్చర్యము వికారం చేసినారనుకోండి మీరు చేయగలరు. వికారం చెందదు. మీకేం కావాలి వికారం చెందదు అనమాట. అన్నప్పుడు మన మనోవికారాలు నిలబడుతుంది. మనోవికారాలు వేరే వాళ్ళవి ఆరోపణ సామర్థ్యాలు ఇంద్రియ విషయాలు మారిపోవడానికి మీరు న్యాయం చేయలేదు. నిజంగా పరమేశ్వరుడు భావము అది సర్వతంత్ర స్వతంత్ర యొక్క భావం ఏంటి? సూక్ష్మమైనది. సర్వతంత్ర ఇంద్రియ విషయాలు ఏంటి? అది స్థూలానికి వాళ్ళంతా కూడా వికారాలు. నాకేం కావాలి, నా జీవితానికి బాధ కలిగితే విషయాలు పట్ల చేస్తారు కాబట్టి
ఆ సంకల్పం నెరవేరు. తన లోపల బాధకి కారణం వాళ్ళు చూసి వీళ్ళు చూసి ఆరోపణ చేసుకుంటుంది. అనుకునేటప్పటికి నీకు ఆ శక్తి ఉండదు కదా, అందుకని వికారాలు కలుగుతుంది. నీకు ఆ సామర్థ్యం ఉండదు కదా, ఆ కెపాసిటీ ఉండదు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? లైట్ వేసుకున్నా. అందువల్ల నీ సొంత సంకల్పం కాదు. నీ సొంత సంకల్పం అయితే నీ ఆత్మ నుండి వచ్చిన సంకల్పము, నీ అనుభవం నుండి వచ్చింది. అందుకనే భావాలు ఆయన యొక్క తపస్సు యస్య జ్ఞానం విషయ సంబంధం లేదు. సర్వస్య విషయ అనే పదాలు వస్తాయి కదా, ఆయన సర్వ కాబట్టి ఇక్కడ సంకల్పం చేశారు. ఇది భావాతీతమైపోయింది. ఆత్మ కోరికకి అన్యములైనటువంటి ఆరోపణైతే మనసు అనమాట. అట్లా కోసం బుద్ధి సొంతంగా చేసుకుంటాం. ఆ బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్నది, సర్వతంత్ర స్వతంత్రుడు, ఆత్మ పరమయ్యన్నది సత్య సంకల్పం చేసి సత్తే కోరింది. ఈ జగత్తంతా ఈ జగత్తంతా భావాలు చేసుకోవాలని ఆ ప్రకారంగా ఈ దాటుకోగలదు కాబట్టి భావాతీతం. జగత్ అనగానే నామరూపాలు, అందుకని భావాతీతం ఒకటే. ఈ నామరూపాలు తర్వాత ఏమిటంటే నీలో నుంచి వచ్చినాయి కదా, వేరే వాళ్ళు చేసేదానికి ప్రియమైన ఆనంద వస్తువు ఎవరి కర్మ వాళ్ళే. ఆ కోశంలో మోదాదులన్నీ కూడా బహుశా ప్రజా అప్పుడు బహురూపాలుగా తెలియదు ఉండాలి. అది ఎట్లాగైతే యోగులు నిర్వికల్ప అన్ని రూపాలుగా ఉండాలి, అట్లాగే నేను అన్ని రూపాలుగా ఉండాలి సరిపోద్ది. ఎందుకంటే అన్ని మహాన్ని పొందడం అంటే ఇంద్రియాలంతా సహకర్యత ఇంకో భువనం రూపం రూపం ప్రతి రూపం ఉపదేశం వల్ల అట్లా పరమేశ్వరుడు చిత్తము నేను చాలా మంది అవ్వాలి స్వరూపుడైన సద్రూపుడైన ఇలా కోరాడు కాబట్టి సర్వభూత రూపుడైపోతాడు. అందుకని సాధన జన్యం కాదు, జ్ఞాన జన్యం. మన సంకల్పం జ్ఞానం వల్ల కలిగింది, పోయేది కాదు. సాధన జన్యం అంటే సాధన మీద డిపెండ్ అయ్యేది. నువ్వు వివేకం వల్ల మించి చేసావు నీ వల్ల కానీ ఆత్మీయ యథార్థ జ్ఞానం వల్ల కలిగింది. అందుకనే దేహేంద్రియాలకు సరిపడా ఆశ్చర్యముగానే ఉంటుంది కానీ ఉపాధి ఎక్కువగానే ఉంటుంది కానీ ఉపాధికి తగ్గేటువంటిది లేదు ఇచ్చట, ఎందుకంటే వేరే చేయలేదు. అందుకని లోకంలో ఎక్కువగానే ఉంటుంది. ఆ చేసేవాడు వాడు ఆగమాపాయ అంటే మనసు లక్షణం. అదంతా విషయాలకు సంబంధించి శీతోష్ణాలకు కావాలంటే వేరే. ఇక్కడ శీతోష్ణాలు లేదు కాబట్టి రాజులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఆదరణీయవేత్తలు కావచ్చు, వాళ్ళ సంకల్పాలలో కూడా వాక్యార్థ విచారం వల్ల అవన్నీ నిశ్చయం కలిగింది. ప్రయాసం చేస్తున్నా సంకల్పం చేస్తాను, నా వల్ల చేయను నేనంటే ఎలా కుదురుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా అట్లా అనమాట. వికార శబ్దం వల్ల ఇంట్లో కాదంటే ఆశ్చర్యం వల్ల ఉన్నది ఆనందము 2-3 బొచ్చుల కంటే ఎక్కువ వాడపాయ. ఎందుకంటే ప్రతిష్టగానే ఉన్నది, ఆధారంగా ఉంది. కోశమునకి 2-3 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్దా? అట్లాగా 6 అంతస్తులు కట్టుకుంటే సరిపోద్దా? విజ్ఞానం ఆ కబోర్డ్లో ఇంద్రియాలు లేదంటావు. ఇంద్రియ విషయాలు అవన్నీ ఎప్పుడు అయ్యేది అంటే ఇక్కడ ఇంద్రియ విషయాలు చేయించేది ఉండాలి, చేసేది ఉండాలి, 2 ఉండాలి. మనసు వరకు వస్తుంది కాబట్టి అది మహాసంకల్పం. అన్నిటికీ కలిపి జ్ఞాన సామర్థ్యం విజ్ఞానమయంగానే జ్ఞాన సామర్థ్యం లేకపోతే ఉపాధి సంకల్పం చేయలేము. జ్ఞాన సంకల్పం శాస్త్రం దీన్ని లేపింది. విమానం వీడు ఎత్తలేడు కానీ విమానం రాగద్వేషాలు సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా శాస్త్రం ఒక్కర్లా. విమానం మనుషులు
వాడు బుద్ధితో వాడు జ్ఞానంతో నేర్చుకున్నాడు కాబట్టి విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేది విజ్ఞానమయ కోశము ధనాన్ని దాటిపో ఆనందమయ కోశము అది శాస్త్ర ప్రమాణాల వల్ల అనమాట. దానికి ప్రకాశకత్వం మనము బుద్ధిపూర్వకంగా చేయగలుగుతాం. అందువల్ల ఇక్కడి నుంచి భగవంతుడు పరమాత్మ జ్ఞాన వ్యవహారం అంతా ఉంటుంది. జ్ఞానానికి ఎక్కడ కూడా సరిహద్దులు పైన లోక వ్యవహారంతో సంబంధం బుద్ధి యొక్క విషయాలకి బుద్ధి యొక్క ఆలోచనలకి శాస్త్రం యొక్క ఉపదేశం వల్ల పనిచేస్తుంది. అదే భౌతిక మనసులో ఏకాగ్రతగా సూక్ష్మంగా చేసుకున్నప్పుడు పనిచేస్తుంది. సరిహద్దులు అందుకని ఎవరికైనా దాటిపోయే లక్షణం లేదు కాబట్టి ప్రమోదాదులు చూడలేదు. చేసేదేమో తక్కువ ఉంటుంది. అట్లా ఇంద్రియ విషయాలే ఉంటుంది. అట్లా ఇంద్రియ విషయాలు కదా. అందువల్ల కోరికమైన ఆనందము కోరికలు తర్వాత ఉపాధి అన్ని సమానంగా ఉండాలి. లేకపోతే ఏమీ లేదనమాట. లేకపోతే జ్ఞానం అందువల్ల జ్ఞానికి ఉండాలి. అప్పుడు వేరే వాళ్ళతో అయినా చేయిస్తాడు. వేరే వాళ్ళతో ఈ రకంగా ఈక్షతి అనే దాన్ని పట్టుకొని ఎంత విచారించుకుంటే ఆనందం చూశాడు. ఆ చూసిన వాడు ఈ ప్రకారం సృష్టి అంతా కూడా చేశాడు. అలాగే శరీరాన్ని సంకల్పంలోనే ముక్కలు చేసిన శరీరం మాంసమే ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ సృష్టి వల్ల దేవాను ప్రావిశత ఈ మాంసమే. దాన్ని దేన్ని భావించుకున్నాడు. దానిలో ఇక్కడ ప్రియ మోద ప్రమాదాలలో అదో సృజించుట దాని యందు ఉండుట అన్నిటినీ సృజించేశాడు. ఆయన మాంసమే అన్నిటిలో జ్ఞానరూపుడుగా ఉన్నాడు. దాంట్లో ఏం చెప్పేదానికి వెళ్ళి నీ ప్రకారంగా ఇది సత్తుకే సాధ్యము. అది ప్రధానానికి సాధ్యం కాదు. జడ ప్రకృతికి సాధ్యమే కాదు. ఇది సత్తుకే సాధ్యమని క్లారిటీ ఇంతవరకు ఇది వచ్చింది. ఆసన విషయాన్ని అక్కడి వరకు అది శృతి ప్రమాణము కలిగించి జ్ఞాన సంకల్పము బ్రహ్మమే మూలమయ్యున్నది. ఈ విషయంలో శృతి ప్రమాణాలు అని చెప్పేసి కాదు. శృతత్వాచార్యము సూత్ర ప్రాచుర్యార్థంలో చెప్పబడినది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనందమయ అధికరణానికి ఆనందమయ ఆత్మ దీనికి ఇంట్రడక్షన్ ఉంది. ఆనందమయ అధికరణానికి మరహతి జన్మాద్యస్యత తస్మాత్ ఇది ఆరభ్యాత్ ప్రకృతి వచనాదయ ఇది ఏతదంతైః అయం అన్యః శబ్దః ఇది ఏతదంతైః సూత్రైః వికారవచనః సమన్యాని ఉదాహృతాని వేదాంతవాక్యాని ఇది మైతేషాం సర్వజ్ఞః సర్వశక్తి జగతః జన్మ స్థితి ప్రళయ తస్మాత్ అన్నమయాది ప్రతిపాదకత్వం న్యాయపూర్వకం ప్రతిపాదితం ఇది చేత దీనికి ముందే అంటే బ్రహ్మ జిజ్ఞాస తెలుసుకోవాలి అంటే చెప్పాను ముందు కూడా ఎవరి నుండి అయితే ఈ యొక్క సృష్టి చెప్తున్నారు. ఈ యొక్క జగత్తుకి ఈ జగత్తుకి జన్మాదులు ఎవరి ఎందైతే ఉన్నది దాని మొదలుపోయాడు కాదు. ఆ బ్రహ్మము సత్తే కాదు త్రిగుణ ప్రకృతి. ఎందుకంటే వికారము మాటువంటి శబ్దం వచ్చి ఉన్నది కనుక జన్మాద్యస్యత వాచకమైనటువంటి శబ్దము ఉన్నది. ఇప్పుడు చెబుతున్నటువంటి ఉండేటువంటి బ్రహ్మము వేరుగామైనటువంటి శబ్దము కనబడుతున్నది. శృతత్వాచార్యులో
మీకు సద్రూపమే కనిపిస్తుంది. సద్రూప బ్రహ్మముతోనే ఉంది, సద్రూపమైన బ్రహ్మముంది విలీనమగుతున్నది. కానీ ఈ సూత్రం అన్ఫోల్డ్మెంట్ అది శబ్దం ఉంది. బ్రహ్మం అంటే సృష్టి ఈ జగత్తుకు ఉంది వికారమే, దీనికి ఆధారమైన వాడు ఈ కోశము. దానికి ఏం ప్రమాణం చెప్తారంటే దుర్వాసన శాస్త్రయోనిత్వ వేదాంత సమన్వయాదేవ ఇక్కడ దుర్వాసన సిద్ధ్యతే అని చెప్పేసి విషయమై ఈక్షత్యాధికరణ ప్రారంభమయ్యి ఈక్షత్యాధికరణ ప్రారంభమయ్యి వాడు సద్రూపమైన బ్రహ్మమే గాని ప్రధానం మాయాగియా ఏమి కాదయ్యా ఏదైనా లేదు. అప్పుడు బ్రహ్మమే ఎక్కువ సంకల్పం చేసి పడి ఉన్నది. ఇది వేదాంత వాక్యముల ద్వారా మనం వింటున్నాము, చూస్తున్నాము, నేర్చుకుంటుంది అని శృతత్వాశ్చ ఎక్కడికక్కడ ఇది ఏతత్ అంతై సూత్రై ఉదాహృతాన్ని ఇలా ఇంతవరకు కూడా ఏ సూత్రములోనే ఉదాహరించి చెప్పారో అదంతా కూడా వేదాంత వాక్యాన్ని వేదాంత వాక్యముల ద్వారానే చెప్పారు. ప్రియా చెప్పారు. బ్రహ్మోపనిషత్ వాక్యాలకు భిన్నంగా మనం ఏం అన్వయం గురించి చెప్పినప్పుడు అటు ఇటు పోయినట్లయితే మనకి ఎటు పోదాం మనకి అది ఆనందమయ పర్యంతము కాదు. ఉపనిషత్తు వాక్యాలని దాటి పోకూడదు, ఉపనిషత్తు వాక్యాలని వదిలిపెట్టకూడదు. మయ అనేది ఉపనిషత్తు వాక్యాలే మనకి సరైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఉపనిషత్తు వాక్యాలను వదిలిపెట్టి మన ఆనందంతో మన ఇండివిజువాలిటీ చూపించకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత వాక్యాలు ఉదాహరణ ఈ వేదాంత వాక్యములన్నీ వేదాంత వాక్యాలన్నీ కలిగించేవి. ఆత్మాని బ్రహ్మాని జ్ఞానాన్ని కలిగించేది, బ్రహ్మాన్ని చెప్పేది, జ్ఞానాన్ని కలిగించేటువంటిది వేదాంత వాక్యములో రెండు అర్థములో పాణిని మహర్షి అట్లా అవన్నీ అర్థాలు సర్వజ్ఞ సర్వశక్తి ఈశ్వర అని చెప్పాం. వేదాంత వాక్యములో సర్వజ్ఞ సర్వశక్తి ఏముందో అది సర్వశక్తి ఈశ్వరుడు జన్మస్థితి ప్రళయ వచ్చేటట్టే జిజ్ఞాసమయ్యున్నాడు. అనుకోండి ఈ అర్థములనే ప్రతిపాదన చేస్తూ బోధిస్తూ అలాగా న్యాయపూర్వకంగా యుక్తిపూర్వకంగా కూడా చెప్పారు. దీంట్లో అట్లా చెప్పిన అనుభవం ఉంది, యుక్తి వాడుకుంటే న్యాయపూర్వకం ప్రతిపాదితం ఇంతవరకు అట్లా. కాబట్టి పాణిని సూత్రం చెప్తుంది జరిగింది అనమాట. ఇప్పుడు చెప్తున్నట్టు ఉపన్యాసేన దాన్ని సర్వే వ్యాఖ్యాతం అట్లాగా అక్కడ మళ్ళా అంటే దాంట్లో సామాన్య ఉపన్యాసేన దాంట్లో ఏ సామాన్యం జ్ఞాన సామాన్యం శృతి వాక్యం జ్ఞాన సామాన్యం ఉంది, బాగానే ఉంటుంది. శృతి వాక్యం జ్ఞానము సమానంగా ఉంది. అన్ని బ్రహ్మమును గురించే చెప్తున్నాయి, అన్ని సద్రూపాల గురించే చెప్తున్నాయి. అన్ని కూడా అనుభవం అయింది అని వేదాంత వాక్యములన్నీ చెబుతున్నది. ఇలా చెప్పడం బట్టి సర్వ వేదాంత సమస్త వేదాంతములు అంటే ఉపనిషద్వాక్యములు చేతన కారణవాదిన ఇది వ్యాఖ్యాతం. చైతన్యమే జగత్ కారణమై ఉన్నది, చైతన్యమే కారణమై ఉన్నది అనమాట. జగత్కి కారణం చైతన్యమే, ప్రియమేవ శిర మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ. చైతన్యమే జగత్తుకి కారణమై ఉన్నది, చైతన్యం తప్ప జగత్ కారణం వేరే కాదు. అంటే
ఇంకా భగవంతుడు అందుకని పాణిని చెప్పేశాడు మూలమే చూసుకో మూలమే చెప్తున్నావు ఆ సందర్భాన్ని అట్లా అందుకని మహర్షుల్ని దోషం చెప్పాడు ఆవిడ మూలమే అయింది నువ్వేం చెప్పే పనిలే దోషం చేసి పెట్టాడు ఆయన పంచదారతో చేయబడి ఉంటే సందర్భం బట్టి బయట చెప్తా సత్తే జగన్మోహన్ వాడుతున్నావు నువ్వు దాటి వాడుతున్నావా ఎవరు చేస్తారు మహార్పణం బ్రహ్మవి విజ్ఞానమై కోశాన్ని దాటి ఆనందమై అవకాశం తెలుసుకొని జీవించుకో యథార్థ మీదకి జీవించుకో కనిపించలేదు ఇది అందుకని ప్రతిసారి చిన్న విషయానికి శివతాండం చేసేస్తుంది నువ్వు పరమాత్మ ఎంత పెద్ద విషయాలైనా నిబ్బరంగా ఉంటావు కాబట్టి మర్చిపోయిన ఆయన నిన్ను మర్చిపోడు కదా బుద్ధిని బట్టి అందువల్ల పెద్ద షిప్ ఎక్కుతాడు షిప్ లో లేకపోతే సముద్రంలో షిప్ లోనే రాకుండా అంత పెద్ద షిప్ కారణం వచ్చేసి అప్పుడు పరమాత్మ కూడా పెద్ద షిప్ దీంట్లో చరాచర అవుతుంది కాబట్టి జరుగుతుంది బుద్ధిపరంగా ఎక్కువగా చచ్చిపోయేది అది ఏంటంటే శమదమాన శమంలో ఉంటుంది అత కర్మలో ఉండేదానికి బుద్ధిలో ఉండేదానికి ఉత్తానం ఇది కర్మలో ఉండేదే కాలి చేతులే కదా ఇప్పుడు మీరు ఎవరు చెప్తున్నారు కదా ఈ గ్రంథము బుద్ధిలో వచ్చేది విషయము ఇదంతా ఇకపై అవసరమే ముందయ్యా కర్మకాండలో ఉన్నదనుకోండి చెప్పేది మిగులు తగులుందా అయిపోయింది కదా ఇంక చెప్పేది ఏముంది అట్లా అర్థమైందా అట్లా అలాగైతే చెప్తాం చూడండి ఏం చెప్పారు ప్రకారంగా బ్రహ్మ స్మరణాత్ వచ్చేది వికార భేద ఉపాధి విపరీతం సర్వోపాధి వివర్జితం ఏది మరి ఇంకా చెప్పేసిన తర్వాత ఇంకా మిగిలేదేముంది అన్నం చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే ఆనందం గురించి చెప్పేటప్పుడు ప్రకారములుగా వ్యవహారము చేయబడింది అనమాట ఒకటి ఉపాధి రూపంగా ఒకటి నిరుపాధి రూపంగా ఒకటి నామతో కూడుకొని ఇంకోటి నామరూపరహితముగా ఈ యొక్క స్వరూపమయ్యున్నది అన్ని చదువుకొని ప్రకారంగా ఉన్నది దానికనే ఇక్కడ దాన్ని సోపాధికము నిరుపాధికము ఇదిలో మొత్తం అవపోసనం అని ఇప్పుడు చెప్తున్నారు అనమాట అదే అనమాట పురణేడికి ఎక్కువ ఇలా ఉంటుంది ఈ రెండు పుస్తకాలన్నీ పెట్టుకొని ఎక్కడ తిరుగుతాడు ఏదో ఒకటి అట్లా చెప్పకూడదు తొందరపడి ఏది వేదాంతం వినేటప్పుడు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో లాంగ్ టర్మ్ కోచింగ్ కదా 3 years 4 years ఉంటుంది గురువుల దగ్గర ఈ మధ్యలో మాటిమాటికి బయటకు పోయి వచ్చేది గ్రహించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఆత్మలింగం కదా ఆ లింగానికి ఎందుకు పూజ చేస్తాం మీరేం పాఠం చెప్పారు వచ్చి మాతో దెబ్బలు ఆడుతున్నాడు ఇప్పటికిప్పుడే చేరాడండి వాడికి ఒక వాడు నిరుపాధికం వినేసినాడు తెలుసుకోవాలి అదే అన్నయ్య మీరు సోపాధికం చేస్తున్నారు మీకు నిరుపాధికం వీడికేమో నిరుపాధికం తెలుసు సోపాధికం తెలుసు చేపలేసుకొని
వండి మోసేస్తాడు వీడు చిన్నపట్టు చిన్నపట్టు అంటున్నాడు అనగానే వస్తే కానీ ఆ చిన్నపట్టు ఏమనుకో దాని మీద తెలుసుకోండి రసము వాళ్ళు తెలుసుకోవాలి వీడేమో సోపాధికం వినాలి కాపుల మీద కల్పించింది నిరుపాధికం విన్నాడా సోపాధికంలో జీవించుకోవాలి ఎక్కడ జీవించుకోవాలి కూడా అన్నమయ అన్న ఇది అన్న ప్రచుర చేసుకుంటున్నాడు వాడు అన్నమే వీడేమో అలింగాలు తెలుసుకునేశాడు వాడేమో ఆనంద ఆనంద ఉచ్యతే ఎప్పుడు నిలుస్తాడో ఏం చేస్తాడో బ్రహ్మానందమయం ఇది ఉచ్యతే కాబట్టి ఆనందమే ఆనందం క్షేత్రేషు క్షేత్ర అందుకనే మీరు లింగంలో ఏదైనా సరే విజ్ఞానంతో చూసారంటే విజ్ఞానందం అని చెప్పలా ఆకలి తప్పులు అలింగానికి ఏముంది బ్రహ్మానందంలో అని చెప్పరా అట్లా ఎప్పుడైతే విజ్ఞానం లేదా వినేవాడికి ఆనందమే తెలియదు అనమాట చేస్తుంటాడు అట్లా వాడు పూర్తిగా విన్న తర్వాత బుద్ధి భేదం తెలిసిన వాళ్ళు అజ్ఞానం కర్మతో కూడా వాళ్ళని కనిపించేటువంటి ఉన్నాయని కేవలం ఆనందాన్ని చూస్తున్నారు వాళ్ళకి ప్రతిదీ కూడా ఆనందమే కాబట్టి దీని ప్రకారం వినాలి ఆనంద ప్రచురము అందుకని కర్మానందమయం ఇది ఉచ్యతే సోపాధికం నిరుపాధికం ఉంటుంది రెండు వ్యాపింపబడినది బాగా అర్థమైపోతే భగవంతుడు అక్కడ ఎక్కడ ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నాను అంటే వాడికి ఆనందమే ఉండదు మళ్ళీ చెప్తున్నారు పాట అంటే ఉచ్యతే రెండు రూపములుగా బ్రహ్మమును తెలుసుకోవలసి ఉన్నది ఒకటేమో నామరూప విశిష్టం నామరూప వికారములతో కూడుకొని భేదములతో భేదములతో కూడుకొని ఉపాధితో కూడుకొని ఉన్నది ఉపాధి విశిష్టం ఇది ఉచ్యతే ఉపాధి ఇట్లా చెప్పి వేదములతో కూడుకున్న ఉపాధి విశిష్టములతో గోచరమవుతూ ఉంటుంది ఒకటి ఇది బ్రహ్మణ తద్విపరీతం మనుష్యత్వాదారభ్య భిన్నంగా వివర్జితం ఉత్తరస్మిన్ స్థానే సర్వోపాధి ఇది ఉపాధి వివర్జితం విశిష్టం అంటే అర్థం విఐపి దేవుడు విఐపి దేవుడు అదే విష్ణువు తస్మాత్ గర్భుడు విశిష్ట దేవుడు కాబట్టి గుళ్ళల్లో కూడా అంతే బయట ఉండేటువంటి వాళ్ళందరూ సామాన్య దేవతలు బ్రహ్మణ ఉండేవాడు విశిష్ట దేవుడు అక్కడే ఉంది సరే నాకు ఆ జనంలో బాగాలేదుకప్ప ఇది మండలంలో కూడా ఉన్నట్టు ఇది మనం చెప్పుకుంటున్నాము శివుడు కనుక ఇక్కడ దొరకని లింగాన్ని కొట్టుకోగానే దొరకని లింగాన్ని అనేటువంటి యజ్ఞము అన్నం అధికముగా ఈజీగా దొరుకుతుంది ఎంతో తయారైనటువంటి యజ్ఞం అది యజ్ఞము యజ్ఞం అనమాట అట్లా నేనేమో చూడాలి చెప్పు ఇక్కడ అలా మెడబెట్టి నెట్టేసాను మన ఇంట్లో లేదు కదా అక్కడ మెడబెట్టి నొట్టి వేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని ఏం చేసినారా నేను చెప్పు అంటే లంగారంట మన ఊర్లో నెట్టితే ఊరుకుంటావా ఇప్పుడు ఋషికేశం కొన్ని అక్కడ నెట్టించుకొని వచ్చావు కదా అట్లాగా మీకు అమృత్సర్ నువ్వు నెట్టించినప్పుడు మీ దేవుడు ఏమన్నా ఉంటుంది అనడువా స్వర్ణ దేవాలయం చాలా మంది ఉన్నారంటే ఏం వండుతుంటారో
లేకపోతే పెద్ద గొప్ప అది ఒక నీళ్ళు వంటలు అనమాట. కానీ అసలు చెయ్యే ఏమనుకోదు, దేవత కూడా అలా ఉండే. ఎందుకంటే మా పెద్ద బిజినెస్ ఉండేటువంటి వినాయకుడు ఎంత తేలిగ్గా కన్ను లట్టు మేము చేసేది ఒక దానిలో పడి దాంట్లో వాటిని తెలుసుకోవాలి. కడిగి మరి ఎక్కడెక్కడ గొడవకి వెళ్ళిపోతుంది. ఉండదు అలా సరే ఆ ప్రకారంగా సేమ్ వంట ఉంటుందో అక్కడ దానిలో పడదు. కాబట్టి ఋషులందరూ కూడా మూతలు వేసుకోవాలి. ఫ్రాన్సీ దేవతలంతా వాళ్ళు అక్కడ కూర్చొని జపం చేసుకునేవారు. ఆ గర్భగుడిలో బుయ్యేవారు వేస్తుంటారు. సామాన్య జనాలు పోతారు. పెద్ద సామాన్య వీళ్ళకి అట్లా ఒక మిషన్ లో వేసేస్తుంటారు. దీనికి భిన్నంగా రూపమైనటువంటి క్షేత్రమైనటువంటి స్వాత్మస్థమైనటువంటి ఆజ్ఞానాన్ని కలిగించుకున్నాక ఆ విషయంలో ప్రమాణంగా ఉన్నాయి చూసుకో అని చెప్పేస్తారు. ప్యాకింగ్ లాగే ద్వైతమేవ భవతి ఎతరతు వశ సర్వాత్మైవభూత అన్నాదికం తత్కేరకం నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత్ విజానామి అని చెప్పినారు. సహ ఆనందము దిగుబడి కొలది ఆనందం ముందు చెప్పారనమాట. నిర్పారికం విషయాల్లో అంత తగ్గిపో ఎక్కడైతే ఏ జ్ఞానంలో అయితే ఏ జ్ఞానం కూడా ఏ జ్ఞానంలో ఏ గురుదేవుడు అయితే వచ్చి వింటున్నావో అప్పుడు ఆయన శరీరేంద్రియాలు దాటించి రూపంగా సాక్షి రూపంగా మూడవతులకి సాక్షిగా నిన్ను తెలియజేస్తున్నాడు తత్వమసి అని. నువ్వు బ్రహ్మమే ఉన్నావని అక్కడ ద్వైతం అనేటువంటిది లేదు. ఎక్కువగా ఉంటుంది కలిగేది. ద్వైతం ఎక్కడైతే ఉన్నదో సాక్షికి భిన్నంగా భిన్నంగా స్థిరత్వం వస్తుంటుంది. నామరూపాలతో కూడుకున్నది ఆ విషయం చెప్తుంది. అజ్ఞానంలో అజ్ఞానంలో విషయాల్లో తీసుకెళ్ళకుండా దృష్టి ఉంటుంది. తదితర అక్కడ చూస్తాడు. నువ్వేరు నేను వేరు నువ్వేరు నేను వేరు అని చూస్తాడు. బుద్ధి అంతర్ముఖమవుతుంది. నువ్వేరు నేను వేరు అది వేరు ఇది వేరు అని చూస్తాడు. ఆత్మలో ద్వైతము కాబట్టి దానికి అధికమైన భౌతి తదితరం పశ్యతి. లోక విషయాల్లో ఉపనిషత్తులో లోక విషయాల్లో దిగే కొలది దానికి బృదానికి రవంత అయిపోతాడు. ఇంకా చిన్నది చిన్నది ద్వైతమేవా భవతి ఎక్కడైతే శబ్దం చేత ద్వైతం అంటే ద్వైతం లేని చోటు ఎగువకెళ్ళే కొలది అంటే అద్వైతాత్మ అక్షయ సుఖం అయిపోతుంది. ఇది అక్షయ సుఖాన్ని బ్రహ్మానంద సుఖాన్ని గురు శాస్త్రముల దగ్గర తెలుసుకోలేదు. గురు శాస్త్రముల దగ్గర తెలుసుకుంటే అది ఎక్స్ట్రా. అందుకనే జనాలు ఏం చేశారంటే వైరాగ్యమో ప్రసిద్ధమే కదా. ఇది ఎక్కడ సుఖం లేదు ఎక్కడ దొరుకుతుంది చోట్ల ఉంది కదా. ఇంట్లో చెట్టు పెట్టుకోవాలి వెళ్ళిపోతాం. మనకి రోడ్డు మీదకి ఎవరైనా తీసుకోవాలంటే ఇంట్లో ఎవరు పనిచేస్తారు చెట్టు చెప్పేది అని వెళ్ళిపోతారు. ఆ ప్రకారం ఆయన దగ్గర పోయి వినాలి. ద్వైత దగ్గర పోయి వినవలసిన వల్ల అద్వైతం లేదు కాబట్టి లేదనమాట. సరైన గురువు లేదు. ఆచార్యవాన్ పురుష వేద అనేది ఆచార్యవాన్ పురుష వేద లేదు, అవసరం లేదు అనమాట. ఇప్పుడు అనమాట అందువల్ల జ్ఞానం వల్ల సరే ఈ ఆనందం అయిపోతుంటుంది ఎంత జ్ఞానం కలిగితే అక్కడ. అందుకని విద్యానందం శాంతం కూడా మాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో మీరు దొరికినారు ఎక్కడ పోయినా వంతన
లేదు. మన బుర్రలంతా పాటు చేసుకునేదానికి పోవాలి వాళ్ళ దగ్గర. కానీ మీరు ఎంత క్రమంగా తీసుకొస్తారో శాస్త్రం అంటే ఎట్లా అందిస్తారంటే మనిషి నుండి మొదలుపెట్టి ఇది ఉంది అర్థం కాదు. ఒక మనిషికి ఉండే ఎలా ఉండాలి శాస్త్రకారం చెప్పారు. పృథివీ అంత ధనం పుస్తకం కొన్నాడంట. యావత్ పృథివీ దృఢిష్ఠుడు బలిష్ఠుడుగా ఉండాలి అంటాడు. విద్య కలిగి ఉండాలి. ఈ ప్రకారంగా మనిషి అటయోగంలో ఏమో ఉండాలి, వాడు సొత్తు అయి ఉండాలి, వాడు విద్యాధికుడు అయి ఉండాలి, చదువుకొని ఉండాలి. మామూలు యోగం అంటే ఉండాలి, అటయోగం అంటే ఉండాలి. ధ్యానం చేసే పద్ధతి ఉండకూడదు. భయంకరమైన యోగం అది ఇచ్చేదిగా ఉండాలి, చూసుకునేదిగా ఉండకూడదు, నచ్చుకునేది ఉండకూడదు, చేసుకోవడం లోభిత్వం ఉండకూడదు. ఏం కర్మగా ఉంటే చెప్తే వెంటలా మరి ఇదంతా ఇంకెక్కడైనా స్వామి అంటే బ్రహ్మవేత్తలు ఆల్రెడీ పేరు వినగానే బ్రహ్మకి ఏం లేదు అదే కావాలి అంటున్నాడు. కాబట్టి వీడికి ప్రారంభం సరిగ్గా లేదు. ఆ దేవుడు లేదే, ఈ దేవుడు లేదే, వాళ్ళు లేదే, వీళ్ళు లేదే అనుకోడట. ఎత్రతో సర్వాత్మయో భూతో తన కంపశ్యత ఎక్కడైతే సర్వాత్మేయన్నది అక్కడ ఏమున్నదని ఏ కారణంతో ఏ ఇంద్రియంతో ఏ మనసుతో చూడవలను అంటే ఒకరికి ప్రతి అనుభవాలను వ్యాపించిన వాడు సాక్షి అనుభవం. అంటే ఆ మనిషి యొక్క ఆనందమే అనుభవాలను వ్యాపించింది విని మొత్తం లోపల బయట మనుషులు ఉంటే ఇప్పుడు ఆనందాన్ని తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోవాలి? ఆనందమట. కాబట్టి కానిదైతే ఇది ఇంద్రియానుభవము, ఇది వేదనానుభవం. ఆత్మేమో వేదనానుభవాన్ని వ్యాపించింది, మొగుడు ఇంద్రియానుభవాన్ని వ్యాపించింది. అన్నిటినీ వ్యాపించుకోవాలి. అవన్నీ దానిని ఎలా తెలుసుకోవాలనో తెలుసుకునేటువంటి 100 రెట్ల దీనికి తత్వమసి వాక్యాది ప్రమాణం ఉంటే సరిపోదు. ఆ బృహస్పతికి ఉండే ఆత్మయందు అనన్యమైన బృహస్పతి 100 రెట్లు అయితే ఏదైతే ఉందో అంతయో ఆత్మీయంలో జ్ఞానిలో అతడికి ఉంటుంది. అపోతు అన్ని ఆనందాలు ఎవరిలో నిక్షిప్తమైనలో జ్ఞానిలో ఏమున్నదో తెలుసుకోవాలో అని చెప్పి ఇది చెప్పి ఏమవుతున్నాడు. ఎందుకయ్యా లేదు అంటారు. చేశారు ద్విజానాతి సా భూమా. ఎక్కడైతే జ్ఞానంలో యొక్క వ్యాపకత్వము నాణ్యత్వ అన్యముగా చూడలేవు, ఈ బ్రహ్మానందముగా ఏది వినలేవు, మనిషి అన్యముగా ఏది తెలుసుకోలేవు. మనిషి మొదలుకొని ఇది వాళ్ళు చెప్పింది. రెండవది ఈ మనిషిలో ఆనందం ఎప్పుడైనా ఉన్నారంటేనే అది వాళ్ళని చూసి భూమి ఎక్కడ తెలుసుకోవాలంటే భూమి లేదు. నువ్వు అనేక విద్యలు సంపూర్ణ విద్య ఒక్క దానిలో ఏముంది వీళ్ళు ఏముంది దానిలోనే భగవద్గీత అర్థమైపోయింది. మనిషి ఆనందం కాదు. కాని వాళ్ళు భగవద్గీత చదవాలి, వాళ్ళు భగవద్గీత చదవాలి అని అనిపించిన ఆనందం కూడా లేదు. భగవద్గీత అర్థమైందా? ఒక గుడ్డు పెడుతుంది. భాషకారులు చెప్పినట్టుగా భగవద్గీతను భాషకారులు ఇద్దరు కరెక్ట్ గా ఉంటారు. ఆయన వేళ కొట్టేది భగవద్గీతలో ఏముందో అదే శంకర్ల వారు చెప్పారు. శంకర్ల వారు ఏం చెప్తారో గుడ్డు పెట్టింది వేరే వాళ్ళు చదివినారు. దాని వెంటనే ఒక రోజు పుట్టు పెడితే గొప్ప దానికి తీసుకొచ్చి నోట్లో పెడుతుంది. తర్వాత ఒక పొడి ఎలా ఉందో అలాగే మనము
మరి పక్షి బెటర్ గా ఉంది మనకంటే. అట్లా శృతి ఎలా ఉందో ఎంత వెళ్ళిపోతుంటది. శృతిలో ఎలా ఉందో చెప్పుకోవాలి అని చెప్తుంది. సేమ్ భగవద్గీత చెప్పుకుంటారా మీరు అటు ఇటు పోతే. అందుకనే సారము అని చెప్పి పాములు వెళ్ళిపోతున్నాయి. మీరు దీనికి భిన్నంగా మీరు వేరే వాళ్ళ మాటలు విన్నారనుకోండి అయిపోతారు. దూడలు వెళ్ళిపోతున్నాయి. ఏదియో చొడపడటం బ్రహ్మమే, వినేదంతయో బ్రహ్మమే, పూలుల్లో తెలుసుకునేదంతయో బ్రహ్మమే. ఎందుకంటే ఏదేది మనం వింటామో బ్రహ్మం కంటే అన్నిమైనది వినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా తాడు కట్టేసి తీసుకుపోతుంటే వినేవన్నీ శబ్ద విషయమే. ఎవరి ఆ శబ్దంతా కూడా శబ్దం కదా. ఆత్మ కంటే నువ్వేవేవి ఆకాశమైనటువంటి శబ్దముల ద్వారా అంటే నువ్వు బదిలీలో ఉన్నావు. ఎందుకంటే ఉన్నావని ఆ తెలివి కూడా లేదు. ఆకాశం ఆత్మ పై నుంచి చూస్తుంది. శబ్దమేమో ఆకాశంలో కలిసా, ఆకాశమేమో ఆత్మలో కలిసా, అన్ని బయటకు తీసుకొచ్చి వినేవంతా జైల్లో కానీ ఉంటారు. జైలు ఆ యొక్క బ్రహ్మం అశబ్దమైపోతాయి. అశబ్దమైపోతుంది. ఇంకొక పని అట్లా ఉంది. నాణ్యత పశ్యతి చూసేవన్నీ ప్రకారంగా వాయువు కంటే వేరుగా లేదు. వాయువు కంటే ఆకాశం వేరుగా లేదు. మనుష్యానందం చెప్పేటప్పుడు మనకన్నీ బ్రహ్మం కంటే అది ఎవడో విశేషమైన మనిషిని చెప్పేది. పృథివీ సాక్షి కంటే పృథివీ అంత సామ్రాజ్యమై ఉండాలి. అడిగే వాడే ఉండకూడదంట. ఏదైతే మనం తెలుసుకుంటున్నామో సర్వజ్ఞుడైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి సాక్షాత్తుడైనటువంటి అది 100 రెట్ల కంటే వేరుగా ఏది లేదు. తెలుసుకునేవన్నీ ఒక పూర్ణమైనటువంటి తెలుసుకునేటువంటి ఆయన కంటే వేరుగా ఏది లేదు. గంధర్వులకి గంధర్వుడికి వినేవి భూమమే, ఆ గంధర్వుడికి చూసేది భూమమే ఆనందము. తెలుసుకునేది దగ్గర అప్సరసులుంటారే వారికి ఒక ఆనందం. ఎవరు వ్యాపకంగా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళకు ఉండేటువంటి 100 రెట్ల ఆనందం. వ్యాపకంగా ఉన్నది అని కాదంటావు కదా. ఇప్పుడు చెప్తారు ముఖ్యమైనటువంటి పరిస్థితి అన్యశృణోతి దానికి 100 రెట్ల విజానాతి. ఇంద్రుడికి ఇది దానికి భిన్నంగా 100 రెట్ల ఎక్కడైతే వాడి గురువు అయినటువంటి బృహస్పతికి దేవజ్ఞానం ఎందు ద్వైతం ఎందు నామరూప విషయములు ఎందు నామరూప వ్యవహారములలో పరబ్రహ్మ జ్ఞానం కలిగించుకోండి. జ్ఞానిలో అన్ని ఉన్నాయి. మన వ్యవహారంలో ఎక్కడ తీసుకొచ్చిన పిల్లలు ఉంటారు జ్ఞానిలో వాళ్ళని అంటే అల్పంగా చేయము. అల్పంగా వీళ్ళు వాళ్ళవన్నీ కనిపిస్తున్నాయి, కనిపించకుండా చేయలేదు కాబట్టి దగ్గర తీసుకుంటాం. అంటే జగత్తంతా బ్రహ్మమే చేయడం కాదు కదా. నీలో బ్రహ్మేక్షితుడై ఉంటాడు అనమాట. బ్రహ్మస్వరూపంలో స్వార్థ విచారం ఉంటాడు. ఎక్కడ నా ఉంటుందో ఆ నాలో అంటే చూసారు జ్ఞానిని అంత గొప్పగా చేసింది
అట్లాగే బ్రహ్మమే అని చెప్పిందంటే బ్రహ్మజ్ఞానంతో వినకుండా మనం ఏంటో చూసావు తెలుసుకున్నావు అట్లా విని తెలుసుకుంటే బ్రహ్మ కంటే ఉండదు అట్లా అనమాట. ఇది మళ్ళీ ఇంకెక్కడెక్కడ వచ్చింది ఉదాహరణలు మట్టిని గురించి నువ్వు చూసావు అప్పుడు వింటున్నావు, నువ్వు కొండల గురించి వింటున్నావు. అది 2 లీటర్ల కొండ, 5 లీటర్ల కొండ అంటే నువ్వు మట్టే వింటున్నావు. చూసేది కూడా మనిషి నుంచి మొదలుకొని పైగా ఉండేటువంటి ఉపాధులలో చూసుకున్నట్లయితే మూలమైన ద్వితీయమైన ఏకత్వమైన ఉండేటువంటి దేవతకి సమానం. ఇవన్నీ కలుపుకుంటే ఈ బ్రహ్మాండమైనటువంటిది లోకంలో అట్లా జ్ఞానంతోనే ఉంటుంది. ఏమవుతుంది? ఆనందంలోనే ఉంటుంది. అద్వైత దృష్టి ఏమి పొందవలసింది ఏమీ లేదా. అందుకని సాధన కూడా అత్యధికత్వమే. యో వై భూమాతమృతమాత ప్రాచుర్యం భూమాచార్య అర్థంలోనే చెప్పామంటే శబ్దాన్ని కాబట్టి అధికారార్థంలో చెప్పలేదు. నాశనము లేనిది ఆనందం అనేది ప్రాచుర్యాత్మకమే. సరిపోతుంది అల్పమైనదో అది మర్చిమైనది, వినాశమైనటువంటిది బ్రహ్మమేది. అర్థమైనటువంటి ఎవరు మరణమేది, నశించేది అనమాట. ఇంకా ఆయన మత్యం అని తిరిగిపోయేది అందుకనే ఎప్పుడైనా తత్వాన్ని రూపాన్ని జీవితంలో ఎప్పుడైనా సరే నేనండి సర్వరూపాన్ని నా దగ్గర ఉంది వివేకి జ్ఞాని కూడా కల్పించి అయిపోతుంటుంది. చెప్తూ మాట్లాడే ఉంటాడు, బ్రీఫ్ గా కూడా చెప్పేస్తుంటాను. ఎన్ని ఇంకా వస్తుంది కానీ వానికి చేసుకొని నామ రూప విషయాలంతా కూడా చేసుకొని ఎప్పుడో శరీరం విషయం మాట్లాడుకుంటూ వాడి కాళ్ళలో మొహాళ్ళలో అంటారు కదా, అట్లా ఉండదు ఈ జ్ఞానం. అంటే వాడికి అన్ని తెలుసు. మొహాళ్ళప్పుడు వస్తాయా, వివేకం చేసి షుగర్ వస్తుందా, దేవుడైన వాడు ఆ పేర్లన్నీ కూడా పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఆ పేరు నేల నుంచి బాధపడిపోయిన జ్ఞానం అంటే వాడు ఆశ్చర్యం అయిపోతాడు. ఇంకా అని తెలిసేసుకున్నాడు అనమాట. అట్లా అంతా అందుకనే చేసుకుంటే జ్ఞాని తెలుసుకొని విషయాన్ని విన్నా సరే క్లారిటీకి వచ్చే ఇంకా బాగా వివేకం ఉన్నాడు. ఈ ప్రకారంగా పరమాత్మ నామూర్తి వ్యవహరిస్తుంటాడు. అందుకనే వాడు చదువుకున్నట్లయితే చేయొచ్చు. ఎక్స్పైర్ అయిపోయాడు. అందుకనే అన్ని ఎక్స్పైర్ అయిపోతాడు. మళ్ళీ ముసలాడు ఎవరిని కూడా కృష్ణవర్ధన్ అక్కడ మనం అసూదేవుని పోయేది సర్వార్పణం ఈశ్వరాన్ని పోయి ఉంటాయి. ఆయన కొన్ని అర్పించాలి, కొన్ని అన్ని ఆయన అయితే నువ్వు ఆయన అర్పించేదాన్ని నువ్వేట్రా చెప్పేది. మళ్ళీ ఆపరేషన్ చేస్తాను. వద్దు స్వామి వద్దు, మీ ఆపరేషన్ వద్దు, మమ్మల్ని పోనే. అందుకనే ఎందుకు అంటే
నీకే ఒకటి కోయిపోయి ఇంకోటి కోయి ఎక్కువ మనిషి వచ్చేస్తుంది. ఆయన అధినాయకుడు గోలు పెడుతుంటారు. మొన్న మహానాయకుడు పెట్టి అందుకనే మాత్రం నాకు కొన్ని ఈయనేమో వీడు కూడా అన్ని కావాలి, వీడు కూడా పెరిగినాడు. ఎప్పుడు డాక్టర్ మీరు అన్ని కూడా అంటే ఓ ఎప్పుడో ఈ ప్రకారం రేట్ పెరిగింది. ఇప్పుడు చెప్తూనే ఉన్నప్పుడు కాబట్టి ఇంద్రియములు లేనివాడు, నిష్కలం అంటే ఇంద్రియాలు లేనివాడు, అన్ని నిష్క్రియం ఇంద్రియ వ్యాపారము లేనివాడు, శాంతం స్థిర బుద్ధి జ్ఞానం అనుభవంలో స్థిరమైన జ్ఞానము కలిగిన చెడని వస్తువు ఏదంటే జ్ఞానము. దేని చేత కూడా ఛేదింపబడే పుష్పాలు వాడు ఏ దోషము లేనివాడు నిరంజనం ఏ రకమైనటువంటి దోషము లేనివాడు అని చెప్పి ఉంటుందన్నమాట. బ్రహ్మ విద్య కాబట్టి పరం చేతం. కాబట్టి అమృతానికి బ్రహ్మ విద్య జ్ఞానమైన అమృతత్వానికి అమృతత్వాన్ని కలిగించేటువంటిది, అమృతత్వాన్ని కలిగించే జ్ఞానం ఇది దైవ సత్యం చెప్పి ఏమన్నా ఏదైతే ప్రకాశితం ఏ విధంగా అయితే అమృతనే లోకంలో విద్యలన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అగ్ని కూడా ఏ విధంగా అయితే ఉపశాంతిస్తుందో నిత్యముగానే సమిధులు లేకుండా కట్టెలు లేకుండా మన కళ్ళ ముందే తెలుస్తుంది ఏ విధంగా అయితే ఆగిపోతుందో తత్ప్రకారముగా బాగా తెలిసిపోతుంది పరమాత్మ ఎందు రెండవది లేకుండా. చూడండి మ్యాథ్స్ మారిపోతుంది లేకుండా అయిపోతుంది. ఎన్ని మారిపోతుందో చూడండి. దాన్ని ఏం చెప్పారు స్థూలము కాదు సూక్ష్మము కాదు ఉంది. ఇంకా అర్థం నేతినేతి అని చెప్పారు. అని చెప్పి ఇప్పుడు అస్థూలానికి వచ్చారు. అది హేతువ్యం అవరస్వం అది హేతు అస్థూలమని అణువు అని అణువుగానే తదు అణువుగానే హేతు వ్యపదేశ అణువుల కంటే ఇంకా పరమాణువు కూడా హేతు వ్యపదేశ అన్నారు. పరమాణువు కూడా కాదు. ఇది ఆనందం అనేటువంటిది కూడా కాదు. ఆనంద కారణాన్ని బట్టుకొని బ్రహ్మమును చెప్పవలసి ఉన్నది. ఆనందం అంటే ఇంద్రియాలతో పొందేది కాదు. ఇప్పుడు మన ఇంద్రియాలంతా న్యూనం ఆనందము అనేది నిరవయమైనది కాబట్టి అది ఇంద్రియాలతో మనం ఏదో అనుభవించినట్టుగా జ్ఞానంతో ఉండటమే విద్యా విద్య విషయ భేదేన విద్యా విద్య విషయ భేదేన తద్బ్రహ్మ హేతువు ఆనందము వ్యపదేశమై ఉన్నది అంటే ఉపదేశముగా చెప్పబడినది. ఆ బ్రహ్మమును ఆనందమని ఉపదేశించి ఆ బ్రహ్మమును ఈ విధంగా ఉపదేశము చేసిది. ఇప్పుడు రెండు రకాలుగా చెప్తున్నాయి. ఆనంద స్వరూప బ్రహ్మ ఆనందం అంటే రెండవది. ఇలా చెప్పిన తర్వాత తన
స్వరూపమే అయ్యింది. న్యూనం అన్యం బ్రహ్మజ్ఞానం కలిగిస్తున్నాడు. న్యూనాధికములకు అన్యముగానున్నది ఉన్నది. ఇప్పుడు మనసుని సంపూర్ణమైనది వేరైనది. ఇప్పుడు ఇలాంటి శృతులు సహస్రములు నేను ఉన్నది లేకపోతున్నానని అనేక రకాల శృతులు ఉన్నాయి అని చెప్పి అర్థమైందా? ఇంకేమి ఆలోచన చేయడం ఎంతైనా సరే ఈ విధంగా విద్యా విద్యలు ఆ విషయ భేదంతో బ్రహ్మము ఇక్కడ నిరూపాలుగా బ్రహ్మజ్ఞానం కలిగించుకున్న వారికి మనసు ఉండనే ఇక్కడ అద్వైతవాదమేమో అవిద్యా కల్పితమైన విషయం. బ్రహ్మజ్ఞానం ఇక్కడ ధనం వల్ల వాడు వ్యవహారమేమో అవిద్యా కల్పితమైన విషయం. అద్వైతమేమో అది చేయలేకపోతున్నాను అంటారు కదా. చేయలేకపోతే అదే నాకు రాలేదు. గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు. ఎట్లా అబ్బా పోయేది కూర్చొని పెట్టుకొని పోతాడు కదా. ఆయన లేదు నేను బజారుకు పోవాలంటే ఎలా ఉంటుందంటే అయ్యా ఎండగా ఉంది కూర్చేస్తా. ఎవరికైనా సంతానమే నువ్వు చక్కగా అన్ని పనులు ఒక ముసల్మాన్ మనసుకి ఏ పరతలు కనిపించినా బస్ ఇంకేం కావాలి. ఎందుకని బ్రహ్మజ్ఞానం వచ్చేస్తాయి. ఇప్పుడు అందుకని యూట్యూబ్ చెప్పండి మీకు ఇస్తాము ఇలాంటి చెప్పుకున్నట్టుగా ఎక్కడ ఏం చేస్తాము నాకు అది లేదు. విపరీతమైన చూస్తుంటారు కదా ఈ కొంతమంది వాడు 10 లక్షలు ఇచ్చి పూజ చేయించుకుంటాడు. రాగద్వేషాలతో వచ్చిందయ్యా వాడి దగ్గర నువ్వు ఉన్నావు. ఒరే నువ్వు 10 లక్షలు జీవుడు వేరంటే దేవుడు వేరు జీవుడు వేరు చెప్పేటువంటి ఇది వరకు సర్టిఫికేట్ లేకుండా చదివేవాళ్ళ ఇప్పుడు సర్టిఫికేట్ ఖర్చు ఎందుకురా? పూలకి ఎందుకు 10 లక్షలు కావాలా పూజకి? మన దగ్గర ఏదైతే ఉన్నదో అట్లా మన పుస్తకాలు రోజు బొట్టు చెప్తాడా చెప్పు. బొట్టు దొడిస్తే ఒట్టు అందుకనే అట్లా సరి చేస్తుంది. గట్టి అయిపోతుంది. అది ఇంకా ఉంటే ఖుషిగా ఉండే మంచి ఖుషిగా ద్వైతంలో పెరుగుతున్నాం. పూర్వానికి ఇప్పుడు మనకే నువ్వు మేము చదివిస్తున్నా ఉందా విపరీతార్థాలు చేసేసారు. ద్వైత గురువులు వేరే భేద దృష్టిని కలిగి గొప్ప చదువు అనమాట. నువ్వేరు నేను నువ్వేరే నేను వేరే నువ్వు దానికి మళ్ళా నువ్వు సర్టిఫికేట్ తీసుకోకూడదు. అది వ్యపదేశాశ్చ కాబట్టి ఇక్కడ చెప్పబోయేటువంటి విషయంలో ఇక్కడ శబ్దము నామరూప పరమాత్మము వివేకులు జ్ఞానాన్ని కలిగించుకుంటున్నారు. ఇట్లా
లోకంలో కనిపిస్తుంది మనకి. జ్ఞానము అంత వికాసం ఎట్లాగైతే ఉపాస్య ఉపాసక విలక్షణ సర్వో వ్యవహార ఎక్కువైపోతుంది. అగ్ని దాని లిమిట్స్ లేదు అగ్నికి. అందుకని ఇట్లుండగా జ్ఞానం కూడా ఆనలం అనమాట. ఆనలం అంటే చాలా అజ్ఞానంలో జ్ఞానం అనమాట. వేరు నేను వేరు, బ్రహ్మము అనంతం. అట్లా ఇంతవరకే నేను అని చెప్పదా. సర్వత్ర వేరు నేను వేరు. బ్రహ్మ మొదటి పిపీలక పర్యంతం సద్దు లేకుండా బాహ్య అభ్యంతరములు అజము. అట్లాగా మనకి ఎప్పుడైనా జ్ఞానం అనేది లిమిట్స్ లేనిది, స్టాపు కామాలు లేనిది, అందరినీ వదిలేసారు, ఇల్లు కూడా ప్రాఫిట్. నేను అక్కడ భగవద్గీత చెప్పిన చెప్పలేము అలివిగానే కృష్ణమందిరం కూడా అలివిగానే ఆనందం కాబట్టి నిరతిశయమైన ఆనందం, లిమిట్ హ్యాపీనెస్. కృష్ణుడు ఉన్నాడు, ఛాయిస్ ఉన్నాడు, అవునా కాదా? రాముల్లో అది కూడా ఉంది అక్కడ. మొత్తం అంతవరకు మాట వాడారు అనమాట. అది వెళ్ళిపోయారు అందరూ. హేతువుగానున్నది. ఇప్పుడు నిప్పుని చూడాలి, ఆనందం తెలుసుకున్నట్లయితే అందరూ ఆనందాన్ని బట్టి బ్రహ్మం పైకి ఉంది కదా, అక్కడ వరకు వస్తాయి వాటర్. మొదలు బట్టి నిప్పు అట్లాగా హేతువుగా చెప్పారు ఆనందాన్ని. హేతువుగా ప్రతి ఆట నేను పోయి గీత చెప్పాను. ఆనంద హేతువుగా చెప్పిరి. గీత బ్రహ్మ జ్ఞానమే ఆనందాన్ని కలిగిస్తాడు. కూడా ఉన్నారు ఈ బ్రహ్మానందాన్ని కలిగించుకుంటూ ఉంటారు. చిన్న ఆనందం కలిగించుట పాపం అంతా అన్ని వదిలిపెట్టిపోయిన ఆనందాన్ని కలిగిస్తుంటాడు. ఈ ఆత్మ గాని బ్రహ్మము గాని ఈ బ్రహ్మజ్ఞానం గాని ఆత్మజ్ఞానం గాని ఆనందాన్ని కలిగించేవాడే అని అర్థం. అందుకనే వ్యపదిశతి శృతి ఆనందాన్ని ఉపదేశించింది శృతి. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏషేవానందయాతి ఏష బ్రహ్మ ఏష ఆత్మ, ఆనందాన్ని కలిగించేవాడు. పుట్టకొకరు ఆత్మజ్ఞానం గానీ బ్రహ్మజ్ఞానం గానీ ఆనందాన్ని కలిగించేదే. ఆనందాన్ని కలిగించేదంటే దుఃఖరాహిత్యం కూడా. ఎంత బంధో గ్రామాలు ఖాళీ చేసి కూర్చోబెట్టారు. అదే బ్రహ్మజ్ఞానం కలిగించుకున్నవాడు కొంతమందికి గూడూరులో కొంతమంది వెళ్ళిపోతే ఒక గ్రామం ఇంకోటి రెడీ ఉండదు. కాబట్టి ఆనందాన్ని కలిగించేది ఇది ఆనందయతీత్యర్థ. అర్థం చెప్పారు చూడండి. ఆనందయతీత్యర్థ. ఎప్పుడైనా ఆనందాన్ని కలిగిస్తాడు. ఆనందాన్ని కలిగిస్తుంది, అవిద్యాన్ని కలిగిస్తుంది. అవిద్యలో ఉన్నప్పుడు మళ్ళీ చెప్తారు. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మణ ఆనందయతీత్యర్థ యోహి ఆనందయతి నేను ఉపాధ్యపడి ప్రసిద్ధం భవతి ఉపాసన చేసేవాడు. ఎవడైతే అన్యాన ఆనందయతి ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడు కర్మ కర్మేశ్వరుడు. నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు కన్విన్స్డ్. ఎవరిని మనకి బదులు ఇప్పుడు మామూలుగా వీడికి వచ్చింది దెబ్బ. ఎట్లా ఊరికే చేస్తారు? వీడికి వచ్చింది దెబ్బ. తెలుసు కదా, వీళ్ళు ఆల్రెడీ శిష్యులు ఫిక్స్ అయిపోయారు. కోతిని తీసుకెళ్ళి నమస్కారం దానికి గుడి కట్టాలంటున్నాడు. అంటే మేమేం చేయాలి? మీ కర్తవ్యం చేయాలి. ఏమి నీ యజ్ఞం ఊరికే పెడతాడు కానీ సంకల్పం వచ్చిందంటే లేదని ఓన్లీ కర్మ పంపిస్తుంటాడు.
ఆయన జ్ఞానంలో వాడికి అదే వచ్చేది అది వేరే కనిపిస్తుంది. జ్ఞానంలో మాత్రం కావాలండి. ఎందుకు పెంచుకుంటారు? చేసిన వాడు కాదు. ఉండొచ్చు కదా. విద్యావసాయం అజ్ఞానంలో ఉండబట్టే వాడికి కళలో దేవుడు కనిపించిన ఇబ్బంది, గుడి కనిపించిన ఇబ్బంది, కనిపించిన ఇబ్బంది, దేవతని నేను ఇలాగా అందరి వ్యవహారం అజ్ఞానం ఇలాగే ఉన్నది. ఎందుకు ఇబ్బంది? వ్యవహార తత్ర అంటే కర్మ సమృద్ధి సమృద్ధి ఇప్పుడు బ్రహ్మణ ఉపాసనామి కానిచి ఉపాసనామి వాడి అభ్యుదయార్థాన్ని కానిచిత్ క్రమముక్తి కాబట్టి ఇతరులను ఆనందపరిచేవాడే బ్రహ్మాండే. బ్రహ్మానందము ఎరిగిన వాడు జ్ఞాని బ్రహ్మవేత్త ఇతరుని ఆనంద పెడతాడు, సుఖం పెడతాడు అనమాట. ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అంతే కదా. బ్రహ్మ కొన్ని చిత్తు కొంతమంది కొన్ని జ్ఞానం కలిగిన ప్రచురానందమే, బ్రహ్మ జ్ఞానం కలిగిన ప్రచురానందమే, దాంట్లో లోటుపాట్లు ఉండవు. అందుకని ఇతరులను ఆనంద పెట్టేవాడు ప్రచురానంద. యో హి అన్యానంద ఇది సహా ప్రచురానంద ఇది ప్రసిద్ధం భవతి. ప్రసిద్ధం అంటే తీరు తెన్నులు గురించి చెప్తున్నామే. ఇంతవరకు కూడా మిమ్మల్ని ఏమి మీకు చెప్పలేదు. మీరు ఏదైనా సమస్యలు చెప్పారంటే సమస్య కాదుకుంటున్నారని చెప్పేవాడే కానీ కర్మ ఉండదు. నిజంగా మీకు సమస్యలు ఉన్నది, కర్మలు ఉన్నది. పోవాలంటే నేను ఒక యాగం చేస్తా, నేను పూజ కాబట్టి బ్రహ్మణ ఉపాసనలు చేసి ఏమి ఇబ్బంది ఫలాలు పొందుతుంటారు. జన్మ జన్మాంతరములలో ఆనందపరిచేవాడే అధికమైనటువంటి ఆనందము గలవాడు చెప్పవచ్చు. చూసారా? అట్లా ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, ఇప్పుడు చేసేవన్నీ ఇప్పుడు చేసినవి వాడి దగ్గర ఇన్ని తిప్పలు ఇప్పుడు సంపాదించాడు కదా. జీతం వచ్చింది, రేషన్ తెచ్చుకుంటాము, వాడికి ఆనందం పని చేసాము, రేషన్ వస్తుంది, అది వేరు. మైండ్ ఉంది, నిరతిశయమైన ప్రాచుర్యమైన ఉండేది కాబట్టి మీ వ్యవహారాలకి తినేదానికి ఆరోగ్యాలకి ఏం సంబంధం లేదు. ఎలాగంటే ఈ ఆనందాన్ని మీరు జ్ఞాన రూపంగా ఉపదేశ రూపంగా అన్నీ ఉన్నాయి. అల్లుడు మీ ఇంట్లో అందరికి పెడతారని పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అంటే మన ఫిజికల్ కెపాసిటీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు. గెట్ టుగెదర్ లేదు. ఇస్తారు, ఏదో తింటారు. ఇప్పుడు మన ఫిజికల్ వ్యవహారం చేస్తున్నాం మీకే శరీరం కొరకు. ఎందుకని మీకు ఉంది, జ్ఞానం యొక్క ఆసక్తి ఉంది. మీరు చెప్పి మిమ్మల్ని కొరసలేని ఆనందంలో పెట్టేస్తారు. అది కర్మ పట్ల కూర్చుంటుంది. ఇవ్వాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి. మీరు సంపాదన చేసుకుని ఎక్కడ కూర్చుంటుంది? శరీరం. అందువల్ల ఎలాగంటే లోకంలో మనం చూస్తున్నాం కదా, చూస్తుంటే మనుషుల్ని ధనికులుగా చేసేవాడు బాగా ఉంటాడు కదా. అక్కడ ఏం లేదు, అంతంత ఇస్తున్నారు మైండ్. ఎంత ఉందో చూడండి వాళ్ళ దగ్గర. ఇన్ని కోట్లు ఇస్తుంటారు వాళ్ళు, వ్యాపారాలు చేయడం, దానికి కర్మ మనమే లేకుంటాం. మన మోటాడు అంత ఇలేవులేంబా, అదే మనం కొంతగానే ఇస్తాము. వాళ్ళంతా అంత ఇస్తాం. వాళ్ళ దగ్గర ఇంకా ఇచ్చేది అది శక్తికి మించి చేయాలి. అదంతా కర్తవ్యం. శక్తికి మించి అంటే
మీరు అర్థం ఏంటంటే గతంలో చేసినది ఇప్పుడు వస్తుంది. నిలువు దోపిడీ చేయాలనా ఇప్పుడు మీరు దాని గురించి చేసినారు మీరు శక్తికి మించి అని చెప్తారు. సరైన ఇప్పుడు అందుకనే ఇంకోటి ఏమేమి పూజలు అవి చెప్తారు. అది మీ ఫిజికల్ సంబంధమే లేదు. మీ శక్తి మీ శక్తి జ్ఞాని అక్కడ మీరు ఏ భావాన్ని చేస్తారో జ్ఞానం వల్ల హాయిగా తనలో అట్లాగా మీరు మనసుని డైరెక్షన్ ఇచ్చుకుంటారా? అవన్నీ ఈశ్వరాశ్రయాలు పెట్టుకుని వాడు ధనికుడు మనుషులు ధనికత్వం ఆపాదయతి సహ ప్రచోదన ఇది మైండ్ యాక్షన్ వేరు అంటే వాడికంటే అంతకంటే ఎక్కువ ఉంటేనే కదా ఇచ్చేది. సంబంధం లేదు. అందుకని ఉంటాడు లోకంలో వాడికి ఇంకా ఎక్కువ ఉంటాయి కోట్లు. అలాగే కదా అదే రకంగా తెలుసుకుంటాడు. తస్మాత్ మీరు ఆనందమయ తీసుకునే రెడీగా ఉంటారు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మంచి మనసు ఉండేటువంటి గురు భక్తులుగా ఉంటారు, మంచి భక్తులుగా ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు ధనధాన్యాల విషయంలో లెక్కే చేయరు. గురువే కానిచిత బ్రహ్మణ ఉపాసన మేము పోతాం కదా ఎక్కడికైనా. మీరు ఏమేమి చేస్తారో అది గురు దృష్టితో మీ పరిస్థితులు ఏమిటి? మీరంటే గురు దృష్టితో ఇచ్చారే కానీ మీకు ఆర్థిక స్తోమత ఉండి సరిపోదు అన్నట్టుగా మీరేం చేశారు? ఇవన్నీ ఉన్నాయి కదా. నాకెంత ఎందుకు ఇచ్చినాడంటే వాళ్ళని ఫోన్ చేసుకొని 4,000 వాళ్ళకి ఇచ్చారు. ఇన్వెస్ట్మెంటే వేసుకోండి. ఇక జ్ఞాన సాధన వాళ్ళకి ఇస్తే తీసుకోరుగా. జ్ఞాన సాధన తలా ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టేస్తే ఇప్పటికిప్పుడే మేము ఆ గురువు దగ్గరికి వచ్చి వింటున్నాం. అదే కర్మేశ్వరుడు వాడు గురువు సరిపోదు లైన్ లో నిలబెడితే జ్ఞాని ఇట్లా ఆలోచన చేస్తాడనమాట. ఏం కాదండి, ఇది ఎప్పటి నుంచో కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. అంటే కర్మేశ్వరుడికి జ్ఞానికి ఎంత వ్యత్యాసం. అందుకనే వేరే కర్మేశ్వరుడు చూసి ఆ బిల్డింగ్ సరిపోలేదు కొన్ని జ్ఞానం ఏమిటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. తెలుసుకోవద్దు. అత్యాసపరుడు లోడ్ చేసుకో బాగా. అత్యాసపరుడు సమృద్ధి చేసేస్తుంటారు. కలిగిన వాడు ఎవరిని అసలు చేయి చేస్తలేడు, వదిలిపెట్టడు. అత్యాసపరుడు చేయి చేస్తాడు. అది పెరిగిపోతుంది. అందుకని తగ్గించుకోవాలి అంటే అనే అర్థం బయటకు కాబట్టి ఆ పరమాత్మ శుద్ధి కాబట్టి లేదంటే కాబట్టి ఆనందమయ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు. ఆనందమయుడు పరమాత్మ గుణ విశేష ఆనందమయుడయ్యా ఆనందమయత్వాన్ని పరమాత్మగా డిక్లరేషన్ చేశారు. భేద ఎందుకు స్వామి చేస్తున్నారు? బ్రహ్మోత్త సమమై గుణ విశేషాన్ని బట్టయ్యా
తగ్గే ఆనందం లేదు. ఏంటంటే గుణ విశేషం అంటే రజోగుణము తమోగుణ విశేషంగా ఉంటే తమోగుణముగా నిలబెట్టేస్తున్నా విశేషంగా ఉంటే గుణ విశేషం ఉపాధి ఉపాధి అంటే ఇప్పుడు మళ్ళా 15వ సూత్రంలో చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు మంత్రవర్ణికమే ఆత్మేశ్వర మంత్రవర్ణికమేవ గీయతే గుణ విశేషై మాత్రవర్ణికమేవ గీయతే భవతి మాత్రానచ మంత్రానచ ఏకైవర్ణికమేవ గీయతే మాంత్రిక మాత్రవర్ణికాన్ని ఇక్కడ చెబుతున్నాము. మంత్రంలో ఏది చెప్పామో బ్రహ్మమానమ ఈశ్వర అదే మేము ఇక్కడ చెబుతున్నాము. ఈశ్వర మంత్రములో పరమాత్మ ఈశ్వర బ్రహ్మమే గుణ విశేషై పెట్టుకొని విశిష్టంగా మంత్రంలో ఏదైతే అదే ఇక్కడ మేము ఉన్నాడనేటువంటిది మంత్రంలో అన్నారు కదా అది వేరు విషయాన్ని అని చెప్పారు. మన ఆత్మస్వరూపుడే గుణ విశిష్టంగా ఉపాసన చేయవచ్చును. ఇట్లా కూడా చేసిన ఆనందమయ చేసుకోవచ్చును. ఇప్పుడు చెప్తున్నారు యథా గుణ ఆనందమయ కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నారు. యస్మాత్ బ్రహ్మవిద సత్యం బ్రహ్మ ఉపాసనం బట్టి అనేటువంటిది వేరవుతూ ఉంటుంది. ప్రకృతం బ్రహ్మ సత్యజ్ఞానానంద విశేషణై చేసేదాన్ని బట్టి పరమ కూడా పొందుతూ ఉంటాడు. ఆకాశాది క్రమేణ జంగమానే భూతాని ఉపాసతే భూతాని దృష్ట్వా తదేవ భవతి శృతే ప్రవిశ్య విజ్ఞానాయ వాడు పొందుతూ ఉంటాడు. ఏ ప్రకారంగా ఆ యొక్క దేవతని ఇది ప్రదేశాలు తదేవ భవతి ఆ ప్రకారంగానే వాడు పొందుతుంటాడు ఉంటాడు. ఇది శృతి ఇలాంటి శృతులు బాగా తెలుస్తున్నది. గీయతే గీయతే అస్మిన్ లోకే పురుషో భవతి ఆనందమయ హైతే తదేతః ప్రేత్య భవతి ఆనందమయ ఇక్కడ యథాకృతు ఈ విధంగా వాడు ఉంటాడు. ఆనందమయుడే పరమాత్మ అస్మిన్లోకే పరబ్రహ్మములో ఎలా భావిస్తుంటాడో ఆ పురుషుడు ఆ విధంగానే తత్ఫలాన్ని పొందుతూ ఉంటాడు అని బ్రహ్మమును ఏం పెట్టుకున్నాడో వాడు బ్రహ్మమునే పొందుతున్నాడు. ముందు నుంచి ఏం పెట్టుకున్నాడు బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. కొన్ని ఎవడు బ్రహ్మము తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అందుకున్నాడు. విపరీత మధ్యలో పోతే రెండు ఒకటే. శాస్త్రీయ మార్గంలో ఉండేవాడు బ్రహ్మ విధానం ఉపక్రమ్య ఉపక్రమం చేసి ప్రారంభం చేసి బ్రేక్ గా చెప్తున్నారు. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ చేశాడు. అతడు సత్యజ్ఞానమనంత స్వరూపుడై ఉన్నాడు. విషయాలన్నీ మీరు ఆశ్రయించారంటే ఆయన బుద్ధి గుహయందు ఉన్నటువంటి సత్యజ్ఞానమనంత స్వరూపుడై ఉన్నాడు. శాస్త్రం ప్రమాణం మంత్రే శాస్త్ర ప్రమాణంతో తీసుకోవాలి. సత్యజ్ఞానమనంతం ఈ మంత్రంలో ప్రస్తావించబడిన
ప్రమాణం కదా, సత్యమని, జ్ఞానమని, అనంతమని ఇట్లా విశేషణముల ద్వారా నిశ్చయించబడినది. శాస్త్రంలో ఏదైతే ఉందో సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతమైనటువంటి స్వరూపుడు అని చెప్పారు. పోయేటప్పుడు ఈ బ్రహ్మము నుండి ఈ ఆకాశాదులన్నీ కూడా వ్యక్తమైనవి. ఈ బ్రహ్మము నుండి శాస్త్రం ప్రమాణం లేదు. ఆ ప్రమాణం లేకపోతే ఇది ఇంకంటే కొట్టుకుంటారు. ఆనందమూలే విషయాన్ని విశ్లేషణని తైత్రేయంలోనే చెప్పలేదు. ఇటు పోతారు మీకు తైత్రేయంలోనే ఆనందం గురించి చెప్పేసి. అలాగే ఇది అన్ని మతాలు అందులో సత్యజ్ఞానం అనంత విశేషణ దూరేమంటే ఇలా సత్యజ్ఞానం అనంతం అనేటువంటి ఈ బ్రహ్మ పదములు, ఆత్మ పదములు విశేషణమైనటువంటి అర్థము అంటే కనుక రశ్మిలోకి పురుషోన్నమైన పూర్ణమైన ఏది నువ్వు ఆకాశాదిక్రమేణ నువ్వు దానినే పొందుతుంటావు. ఇది అటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపుడైన బ్రహ్మము నుండి నుండి ఈ ఆకాశం అనేటువంటిది వ్యక్తమైనది. అత్యంతే కళ్యాణానంద స్వరూపమైన ఆకాశము నుండి వైదికమైనది. అటువంటి సత్యజ్ఞానమంత స్వరూపమైన వాయువు నుండి భవించినది. అట్లా సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి అగ్ని నుండి జలము ఆపహ సంభవతి. అటువంటి సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి దాన్ని ఆపహ నుండి కళ్యాణం జలము నుండి పృథివీ పెట్టిన తర్వాత ఈ యొక్క పృథివీ ఏదైతే సత్యజ్ఞానం అనంత స్వరూపమైన కౌంతేయ దాన్ని సత్యజ్ఞానం స్వరూపమైనటువంటి ఓ కౌంతేయ భావించుకుంటూ ఉన్నది. నేను చివరికి పొందుతూ ఉంటావు అని చెప్పేసి సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి భూమి నుండి సంభవిస్తున్నాయి. ఓషధులు సత్యజ్ఞానమంత స్వరూపం కంటే ఒకే ఆత్మ స్వరూపమైనది. ఈ అన్నము తినేది పురుషుడు ఈ ఆ యొక్క స్థావర సత్యజ్ఞానమంత పురుషుడు ఉన్నది. ఆ సత్యజ్ఞానమైనటువంటి బ్రహ్మజ్ఞానము ఆత్మను సుసూక్ష్మమైనది. అన్నమయ కోశాన్ని అన్నమయ కోశాన్ని విచారించుకోవాలి. ఈ అన్నమయ కోశాన్ని విచారించుకున్నప్పుడు సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి ప్రాణము మీకు తెలుస్తున్నది. ఈ సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి ప్రాణమును విచారించగా దాని యందు మనోమయమైనటువంటి సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి మనోమయము తెలుస్తుంది. కూటస్థితి మనోమయం యందు విజ్ఞానమైన స్వరూపుడైన విజ్ఞానమైన విచారించగా సత్యజ్ఞానమైనటువంటి ఆ స్వరూపము నుండి వచ్చినటువంటి విజ్ఞానమయుడు దాన్ని విచారించగా దీని యందు ఆనందమయుడున్న తమ్య ఈ ఆనందమైన సత్యజ్ఞానమునకు అన్నిటికీ కూడా ముందు ఏం చెప్పారు సత్యజ్ఞానమే అయినప్పటికీ కూడా ఆకాశాదుల వల్ల కలిగినటువంటి చిన్నవాడు ఎవడైతే విశేషాన్ని దానిలోనే సత్యజ్ఞానం వేద స్వరూపం అన్ని కోశాలలో ఆనందమయ కోశంలో కూడా సత్యజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఎక్కడ తెలుసుకోవాలి మనము? ఆనందమయ కోశం చేసుకొని ఆనందమయ కోశం ఆనందమయ కోశం కోశాలు ఉన్నాయి కదా, అయిపోతుంటుందో దానిని కూడా అయిపోతుంటుందో దానిని బట్టి ఈ ఆత్మ అన్నమాట నీకు ఆనందమయ కోశం ఒక్కటే ఉంటుంది. ఇంకో కోశాలు లేదంటే ఇక్కడ ఆగిపోవచ్చు. కాబట్టి కోశాలు దిగువగా ఉండేటప్పుడంతా దేహేంద్రియ విషయాలు, దిగువగా ఉండేటప్పుడు దేహేంద్రియాలు దాటి ఆనందమయ చైతన్య స్వరూపం అప్పుడు నీకు నిత్యస్య ఏకరూపస్య తస్మాత్ ఆ
ఆకాశాది క్రమేణ ఈ విధంగా భూతాన్ని అజాయమైన రూపమైనటువంటి స్వరూపాన్ని సృష్టించి వాటిలో దానికంటే ఒకటి పుట్టించి ఎక్కువగా భూతాన్ని సృష్టించి ఆ కల్పించి ఈశ్వర శక్తి విశేషంతో కూడుకొని ఏమంటారంటే వేదనానుభవాలు దానిలో ప్రవేశం చేసి దివ్యానుభవాలు ఈ భవ్యానుభవాలకు సృష్టించి వాటిలో ప్రవేశించి హృదయ గుహలోనున్నాడు అని ఉపాసకుడు సర్వాంతర గుహాయామాసన చేస్తావో ఎంత చేస్తావో ఇతని యొక్క విజ్ఞానం ఇతని మైండ్ కూడా సూక్ష్మమైపోతుంది తేజస్సైపోతుంది దాని లోపల నుండి మరొక ఆత్మని వెతుకాలి ఆత్మని విచారించుకోవాలి దాని లోపల విచారించుకోవాలి ఇలాగ విజ్ఞానం పర్యంతం విచారించుకోవాలి ప్రియా మోదా నీవు జ్ఞానం కలిగి నువ్వు ఎంత తెలుసుకుంటావో ఎంతైతే మూలమే చెప్పినట్టు ఏం చేస్తుంటావు అంత వ్యాపకమైనటువంటి మాంత్రవర్ణికమేవ బ్రహ్మాది ఇలా మంత్రముల ద్వారా మంత్రముల ద్వారా స్మృత చెప్పబడి కూడా చెప్పింది అంటే అన్యోంతర ఆత్మ విభూతిమయ సత్వం సత్ ఆత్మానందమయ శ్రీమజోజితమేవ ఆత్మ ఆత్మానందమయ ఆనందమయ గచ్చత్వం ఇది మంత్రబ్రహ్మణేజోంశ సంభవం ఏకాంతత్వం ఇది యత్ర యత్ర విభూతి ఇలాగా ఈ ప్రకాశయ విభూతి అతిశయ బ్రాహ్మణము చెప్పింది ఇక్కడ సహ ఈశ్వర చెప్తుంది మంత్రబ్రహ్మణలో మంత్రము బ్రాహ్మణం ఎల్లాంటి ఎంత చేస్తారో భావాన్ని శాస్త్రము అందుకనే చెప్పినటువంటి విషయాన్ని అర్థం చెప్తుంది ఎల్లాంటి చెప్పారు బ్రాహ్మణము అది బ్రహ్మ విద్యని చెప్పేది ఫైనల్ లాస్ట్ లో స్మృతోపి గీతాంలో కూడా మంత్ర నా విభూతుల గురించి మంత్రము బ్రాహ్మణం అందుకనే ఎప్పుడైనా సరే మంత్రాలను ఓపెన్ చేసిన మంత్రాలు వాడు ఎలాగైతే సైంటిస్ట్ నారాయణ అణువుల్ని ఉపయోగించుకొని వాడు న్యూట్రాన్ ఎలక్ట్రాన్ చేస్తుంటాడు మంత్రాలలో కూడా టైపులో శాస్త్రీయమైన భావాన్ని నేను చెప్పే ఉపదేశాన్ని ధారించుకుంటూ పోయినావు అని అసలు చూడండి ఇది వస్తుతంత్ర ధ్యానం మాత్రలు కూడా చెప్తారా కారో కారణ వస్తుతంత్ర ధ్యానం నువ్వు ఎంత బాగా చేస్తావు చెప్పినవన్నీ అంతగా అర్థం కాకుండా చదువుకోవడం ఇక్కడ కూడా విభూతి గురించి నువ్వు తెలుసుకొని శ్రీ అనేటువంటి విరాట్ కానీ పురుష పొంది బ్రాహ్మణులు ఏకాగ్రత్వాన్ని చెప్తుంది వాటికి విరోధం చెప్పదు వ్యాపకంగా బ్రహ్మాండాదులు వ్యాపించుకుందో సాధనమే చేస్తున్న నువ్వు నీలో వివేకం చేసుకునేదే ఉంది ఇక్కడ తెలుసుకోవాలి చదువుకోవాలి భావాన్ని
నువ్వు అంత తెలియకుండా విశ్వరూపంలోదే నేను చెప్పింది, భక్తి యోగంలోదే నేను చెప్పింది, అందువల్ల 10వ అధ్యాయంలోనే నేను చెప్పింది. నారాయణ చేస్తావో అవన్నీ విరాట్ నీకు ఆ యొక్క విరాటమైన హృదయానికి హృదయాంతర్గత చెప్పింది. అంగుష్టి విభూతి అవిరోధాస్య అతిశయ ప్రకృత ప్రక్రియే స్యాత ప్రకృత ప్రక్రియే నీ యొక్క ప్రకృతి విభూతి ఏదైతే ఉందో అప్రకృత ప్రక్రియ ఎక్కువ చేసే నువ్వు ఆ ఈశ్వరాన్ని పొందుతావు అని. కాబట్టి వీటి మధ్యలో ఏకాగ్రమే ఉంటుంది కానీ వాటి మధ్యలో విరోధం ఉండదు. లేదంటే ప్రస్తుతమైన దాన్ని వదిలిపెట్టి అంటే చెప్పేటువంటి ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఉండే విషయాన్ని వదిలిపెట్టి అప్రస్తుతమైన విషయాన్ని శాంతి 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 విషయాన్ని వదిలిపెట్టి అప్రకృతమైన విషయాన్ని తీసుకొచ్చి పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ప్రస్తుతం దానినే ఇక్కడ గ్రహించుకోవాలి కానీ అప్రస్తుతాన్ని గ్రహించరాదు. అది అప్రకృతాన్ని అట్లా గ్రహించిన ఇప్పుడు దోషాలు శ్రీ గురుభ్యో ఏమి లేదు సమానార్థాన్ని చెప్తున్నాయి. ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలి. లోక శంకరం శంకరాదిభ్యార్యం కేశవం ఈ భాషకుతో వందే దక్షిణం తద్వత్ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాణమయాత్ తత్సతోమయాత్ విజ్ఞానమయ విజ్ఞానమయాత్ ఆనందమయ ఆనందమయాత్ అని చెప్పకూడదు. అయిపోవడము ఆనందంలోనే ఈక్షత్యధికరణము అర్థమైందా? అదే అట్లా తెలియక ఇంకెక్కడ ఎత్తుకుంటావు నువ్వు? ఈక్షతి అధికరణం ఇప్పుడు ఎవరికైనా అశరీర అని చెప్పారు. అశరీర అంటే తెలుసుకున్నారట అదే అర్థం. అశరీర అంటే స్వామి శరీరంలో లేదులే, మరి అక్కడ కంపౌండ్లు వేసుకో లేక సాక్షి శరీరంలో లేదు. శరీరం అని చెప్పినారంటే కంపౌండ్లు వేసుకుంటారు. అక్కడ సాక్షి యొక్క లేకపోతే చెట్లు చూపే సృష్టి ఎక్కడ శరీర అన్నాడంటే ఈ శరీరంలో లేడు సృష్టి. వేటికి నువ్వు అంటే అహమాత్మ అహమాత్మ అంటావు. ఇప్పుడు మనం కూడా మామూలుగా చెప్పు మనకి తదాత్మ అనలేదు. తదాత్మ అంటావు. అహమాత్మ అంటే నీకు అర్థం వస్తుంది కానీ ఆత్మ అంటే నీకేం కలిసి వచ్చేది సొంత సంకల్పాలు అనేది కష్టం. నీ దుఃఖం పోదు, నీ బాధలు పోదు. సొంత సంకల్పాలంటే వివేక జ్ఞానం ఉండాలి. ఇట్లా చాగంటే ఆయన కూడా కొన్ని చెప్తున్నాడు. ఆయన పరబ్రహ్మము నువ్వు సొంత సంకల్పాలు రావు. రావణ మోస పరబ్రహ్మము ఇతరులని అధ్యసించుకుంటారు. అంతటా నిన్ను సొంత సంకల్పం నిన్ను వదిలేదంటే నువ్వే రావణ చెప్పు. నాకు అర్థం చెప్పురా. మేధావి ఒక మంచి అంతటా అల్లా అయితే నీలో ఉన్నాడా లేదా ముల్లా విషయం తెలిసిన వాడు అనుకోండి నాలో ఉన్నాడు. మరి అంతటా ఎందుకు చెప్తావు? ఇంకా ఎవరిని ఏమీ అడగడు. అట్లా ఋషులు ఒక పని చేయాలంటే వాళ్ళు ఒక ప్రణాళిక చేసుకుంటా ఉన్నాడు. ఆయన పనికి ఆయన నిండి
పోయినాడు నువ్వు దాని యొక్క వెనక చాలా విషయాలన్నీ అవగాహన చేసుకుంటాం. ఏదైనా చెప్పినట్టు సరే పురాణాలు ఏదైనా చిన్న మొక్కు రాయాలన్నా ఇంకో ఉపనిషత్తు గురించి చెప్తాడు. అట్లా ఈ అర్థం ఉపనిషత్తులో జ్ఞానం లేని సంకల్పం నువ్వేం చేస్తావు ఇటు చెప్తావు. ఆ జ్ఞానోపనిషత్తులో చెప్పింది ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావు ఉపనిషత్తులే వీళ్ళు ఏ విషయాల గురించి చెప్పుకోవాలి. అందుకనే ఇతరులు దాంట్లో మీకు ఏమి చెప్పు రామకృష్ణ పరమహంస చెప్పు వివేకానంద చెప్పు ఉపనిషత్తుడు శంకర అవసరమో నా అనుభవము అవే చేస్తున్నాడా మీకే కావాలి స్వామి. అలాగే కృష్ణుడు చెప్పినాడు కదా అన్నప్పుడు కృష్ణుడు కాదు అక్కడ ఉండేది వేరే ఆరోపణ చేసుకున్నట్లయితే మీ సామర్థ్యాలు కొరవడి అక్కడ ఉన్నాడు. దానికి మీరు న్యాయం ఏం చెప్తారు అందుకని పరమేశ్వరుడు కృష్ణుడు చెప్పేదంతా చూస్తే బ్రహ్మసూత్ర పదశైవ బ్రహ్మసూత్రాలు నాకేం కావాలి, నా జీవితానికి ఏం కావాలి, నేనేం చేయగలుగుతాను వాటినే సంకల్పం చేసుకోవాలంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వీళ్ళు చూసి అని అందుకని వీళ్ళు గురువులు అయిపోయి వీళ్ళు మోక్షం ఉండదు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు వెనకాడికి వీడికి మోక్షం ఒక్కలే నీ సొంత సంకల్పం నీ ఆత్మ నుండి వచ్చిన సంకల్పం నుండి వచ్చింది అదైతే నిలబడుతుంది. సంప్రదాయవేత్తలు నువ్వు ఆయన యొక్క తపస్సు వ్యక్తిగతం చేసేసిన ఉపనిషత్తుల్ని సార్వత్రికుడు సర్వవిద్దు సర్వస్యకర్త. అందుకని అప్పుడు మీకేమనిపిస్తుంది మనమంతా కాదు ఆయనే అంటాడు. ఆయన సర్వతంత్ర ఉన్నాయా లేవే ఇది తీసిన ఆచార్యుడికి అన్ని ఆరోపణలు ఉండవు. ఇట్లా చెప్తారన్నమాట. అట్లా అనవసరంగా చేస్తారు. సొంతంగా పార్ట్నర్స్ బుద్ధి జ్ఞానం లేదంటే స్వతంత్రులు ఈ దేశంలో ఉండే ప్రకారంగా ఇక్కడే ఉన్నాయి కదా సంకల్పం చేసింది. అన్నమయం కంటే లోపల ఉండొచ్చు. ఈ నామరూపాలు మనోమయంగా ప్రాణమయం కంటే లోపల లోపల ఉండొచ్చు. విజ్ఞానమయం కంటే లోపల ఉండొచ్చు. ఎవరి కర్మ వాళ్ళే. ఆనందమయం కంటే ఇంకే బహుశ్యాం ప్రజా అప్పుడు బహురూపాలుగా నువ్వు అందరిలో ఉండాలి. దాన్ని కూడా నువ్వు పరమేశ్వరుడు దాటేసినావు అనుకోండి సరిపోదు. అంటే ఇంకా బాగా ఇంకా అన్ని రూపాయలుగా ఉండాలి. రోడ్డు మీద ఉంటావు అగ్నే నేను అన్ని రూపాయలుగా ఉండాలి. ఎందుకంటే అగ్ని మహాలు కదా. వాడు గోడ కట్టలేదు అనుకో సపోజ్ బయట పర్యంతము చైతన్య స్వరూపుడైన వెనక్కి పోతావే నీకు ఏం చేస్తాను నా సంకల్పం. అందుకని లౌకిక ప్రకారంగా అనుకోకూడదు. దేహేంద్రియాలతో ఫుల్ స్టాప్ అయిపోతుంది. దేహేంద్రియాలకు సంకల్పం చేసి సరిపోతుంది. అంతే దేహేంద్రియం నుంచి చేసినావు అనుకో నీ వల్ల కానీ అందువల్ల నువ్వు చేయగలుగుతావు. ఆనందమయ ఆనందమయం కంటే లోపల అంతకంటే వేరే చేయలేవు చెప్పరు. చేసేవాడు వాడి సామర్థ్యాన్ని బట్టి చేస్తున్నాడు. ఆనందమయమే ఆత్మ. ఆనందమయమే వాళ్ళతో మనకు కుదరదు కదా. ఇది మనకు కాబట్టి పోయేది కాదు. అక్కడ వరకు ఆనందమయం వరకు వచ్చినామంటే
పెద్దవాళ్ళు అవన్నీ కొన్ని ట్రైన్లు నడిచే ట్రైన్లు ఉంటాయి, కొన్ని ఒడిశా వరకు వెళ్ళే ట్రైన్లు ఉంటాయి, కొన్ని కలకత్తా వరకు వెళ్ళే ట్రైన్లు ఉంటాయి, కొన్ని ఢిల్లీ వెళ్ళే భారతదేశానికి దాటిపోయే ట్రైన్లు పాకిస్తాన్ లో వేరే సంగతి. సామాన్లు వచ్చేస్తాం బాగా మాట్లాడతారు వేరే సంగతి. ఇంట్లో 2-3 బస్సులు ఎక్కువ వాడతాయా నువ్వు? మరి అవన్నీ ట్రైన్లు ఎక్కినట్టుగానే కావాలి కదా. ఆ ప్రకారంగా 2-3 బిల్డింగ్లు దాటించే ప్రక్రియ సరిపోతా. ఎంతవరకు ట్రావెల్స్ లో బుక్ చేసుకో, ఆ కబోర్డ్ లో ఏముందో చూడండి. చైత్రీయం అనే ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం, ఆనందమయ వరకు విజ్ఞానమయ దాటిచ్చేసి చైత్రీయం ట్రైన్ ఉపాధి సంకల్పం చేయలేము, జ్ఞాన సంకల్పం చేయొచ్చు. అట్లా విషయాల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే బుద్ధి కంటే అజ్ఞానము, అజ్ఞానము కాబట్టి అహంకారం కంటే అజ్ఞానము, అజ్ఞానానికి పురుషుడు ఇక్కడే అయిపోద్ది, బుద్ధికి సాక్షిగా అట్లా అనమాట. అందుకే ఇది అధ్యాత్మ ట్రైన్. ఫిజికల్ గా చేయలేదు, బుద్ధిపూర్వకంగా చేయాలి. అధ్యాత్మ ట్రైన్ ఎక్కిన అధ్యాత్మ పరమాత్మ బుద్ధులు ఆ ట్రైన్ పేరు వేరే వేరే, ఎక్కడ కూడా సరిహద్దు ట్రైన్ పేరు వేరే. చైత్రేన్ ట్రైన్ ఆలోచనలకి 3 ట్రైన్లు ఎక్కడికి పోయిన శరీరం సరిహద్దుల్లో ట్రైన్ కూడా అక్కడికే పెడుతుంది. బుద్ధి అదే మన సంకల్పం పడుతుంది. కోరికలు ఎక్కువ ఉంటుంది. 3 అవసరాలకు సాక్షిగా తెలుసుకోవడం మానవుడికి కోరికలు ఈ ట్రావెల్స్ ఇంతవరకే ఉన్నాయి. కర్మేంద్రియాలు శాస్త్రంలో లేవు, అన్ని కూడా సమానంగా ఉండేది ఇదే. లేకపోతే ఇప్పుడు ఆనందమయం చెప్పేదానికి ఆనందమైన ప్రమాద ఆనందాలు చెప్పి ఈ రకంగా ఈక్షతి అనే దాన్ని పరమాత్మ చూశాడు. శైష ఉంది అక్కడ, అక్కడేం చెప్పినారు? పరమాత్మ విద్య దాన్ని దేన్ని చూసినాడు, విద్య సృజించుట. కాబట్టి అన్నిటినీ అన్నిటిలో చెప్పారు. ఏతన్నిష్ట సాధ్యము, ఏతన్నిష్ట ప్రకృతికి సాధ్యమే. ఇది సత్తుకే సాధ్యమని మనకి ఇంతవరకు అంటే ఇది వచ్చింది అన్నమాట. శృతి ప్రమాణాలు ఏతన్నిష్టమైనటువంటి విద్యాము ఈ విషయంలో శృతి ప్రమాణాలు ఉన్నాయి అని చెప్పి ఆనందో బ్రహ్మే దివ్య. ఇప్పుడు శక్తి అధికరణ విద్య అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనందమే భయమని అధికరణానికి ఆనందమయాలే అది. దీనికి ఇంట్రడక్షన్ ఉంది. అని చెప్పి జన్మాద్యమయ ఇది ఆరభ్య ఇది ఆనందమయుడు పరమాత్మే సూత్రై
అది అని ఉదాహరణని వేదాంత వాక్యాన్ని మీరు అక్కడ ఆనందమయ కోశము విజ్ఞానమయ దాటిన తర్వాత వచ్చింది అంటే బస్ అయిపోయింది. ఇంకా మళ్ళా ఇంకా పోతుంది పోతుంది ట్రైన్లో కూర్చొని ప్రళయ కారణం ఇది మళ్ళీ అన్నమయంలో మళ్ళీ అనుకుంది ఏమండి వీడు తెలుసుకోవాలని లేదేమో న్యాయపూర్వకం ప్రతిపాదితం అన్నమయంలో తోసేస్తాను దగ్గర నుంచి వచ్చింది. అన్నమయంలో కూడా ఉంటుంది. దీనికి ముందు అంటే అతాతో జిజ్ఞాస నిద్రపోయినా సరే జిజ్ఞాస ఏమో విజ్ఞానమయం దాటి విజ్ఞానమయం వచ్చేటప్పుడు ఆగిపోయి ఉంటుంది. ఎవరైనా లేకపోతే మళ్ళీ ఈ యొక్క జగత్తుకి మళ్ళీ మేకో జన్మాదులు ఉన్నాయో నువ్వు లేకపోయేటప్పుడు మళ్ళీ అన్నమయంలో చేసినట్టు ఆ బ్రహ్మము సత్తే కానీ ప్రకృతిగానే అందుకని సద్రూపమైన బ్రహ్మమే. అందుకని ఆనందమయ జన్మాద్యశేత కోశం రాగానే జన్మాదులు దేనికైతే ఉన్నారో ఆనందమే బ్రహ్మం దానికి సత్తుగా ఉండేటువంటి వాడే బ్రహ్మము అని ఇది ఆలభ్యతే. మళ్ళీ ఇలాగ ప్రారంభం చేసి సర్వతత్వాచార్య ఇది శృతిలో మీకు సద్రూప బ్రహ్మమే ఇదంతా ఈ సద్రూప బ్రహ్మంకేనే కల్పింపబడి ఉన్నది. సద్రూప బ్రహ్మంతోనే ఉంది. సద్రూపమైన బ్రహ్మము ఎందే ఇదంతా విలీనమవుతున్నది అని సర్వతత్వాచార్య ఈ సూత్రం గురుభ్యో నమః. జన్మాద్యశేత నమః. అది అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస